వామ్మో ఏం సల్లిరా నాయన పొద్దుగాల లేవనిస్తలేదు పొద్దుముకైతే బయట నిలబడతట్టు లేదు గరం కొట్లు దొడుక్కున్నా వశపడకుంటుంది ఇంత తిన్నామంటే ఎమ్మటే ముసుగు పెట్టింది నయం అనుకుంటూరంతా సలిమంట కాడ ఊకుంటే లేవ బుద్ధి అయితే లేదు పొద్దుగాల మొఖాలు కడుక్కుందామని నీళ్ళల చేతులు పెడితే కొంకర్లు పోతట్టున్నాయి సలితోని తిప్పలు ఎప్పుడు ఉండేటియే గాని అంతకు మించి గీ తిప్పలైతుంది ఎంత ముంగట్కి పోయినా మంచు తప్ప తొవ్వైతే కనిపిస్తలేదు మీది బాజుకు ఏ రాష్ట్రంలోనో అనుకునేరు మనతాన్నే పొద్దుగాల 7-8 దాటినా సడక్ల మీద లైట్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది దగ్గరకొచ్చేదాకా ముంగటేముంది తెలుస్తలేదు మహబూబ్ నగర్ హైవే మీద రోడ్డు పక్క కాగిన లారీకి డీసీఎం గుద్దితే వెనకమర్లొచ్చే కార్లకు కనబడక ఇంకో 3 బండ్లు టక్కరిచ్చినాయి మొన్న వికారాబాద్ లో ఓ కారు చెరువులనే పడే ఈ 4-5 రోజుల సంది పొగమంచు పెరిగింది టక్కర్లు ఎక్కువ ఉదయం 8 అవుతుంది టైం అయినా కానీ ఈ సూర్యుడు అనేది బయటకు వెళ్ళట్లేదు పనుల మీద పోయేటోళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది పొద్దుగాల వ్యవసాయం పనులకు పోయేటోళ్లకు పని మీద బయటికి పోతోళ్లకు బడి పోరలకు మస్తు తిప్పలైతుంది ఒక ఢిల్లీ మాదిరిగా లేకపోతే ఊటీ కెనాల్ లెక్క కొడైకెనాల్ లెక్క వాతావరణం అవుతుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మెదక్ జిల్లాలలో పొగమంచు ఎక్కువందని ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు తెల్లవారుజామున ఇది అత్యధికంగా ఉండే వల్ల మనకి విజిబిలిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రయాణాలు ఆ సమయంలో తగ్గించుకోవడం అనేది మంచిది మంచు చేపట్టి గాలి మోటార్లు రైళ్లు సుత ఆలస్యంగానే నడుస్తున్నాయి కొత్తేడాదిలా చలిజోరు ఇంకింత పెరుగుతుందట ఇంట్లో సంటి పోరలున్నోళ్ళు ముసలోళ్ళు జర పైలముల్లో